సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, వైసీపీ అధినేత కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయానికి పాల్పడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆటంకాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఆ కుట్రలో భాగంగానే అంబటి రాంబాబు, జోగు రమేష్ల వంటి నాయకులను ఉసిగొల్పి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో భయభ్రాంతులు ఏర్పడుతున్నాయని, సమాజంలో అస్థిరతకు దారితీస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాల్సిన సమయంలో ప్రతిపక్ష వైసీపీ నాయకులు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని విషపూరితం చేస్తున్నారని కొండబాబు అన్నారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించి కుల ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లాభాలు పొందాలనే దురుద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటించాలని ఎమ్మెల్యే కొండబాబు హితవు పలికారు. వైసీపీ నాయకులు సృష్టించే కవ్వింపు చర్యలను గమనించి ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా శాంతియుతంగా ఉండాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరు ఎంత పెద్ద నాయకులైనా సరే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కొండబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారమే తక్షణం చర్యలు తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, బచ్చు శేఖర్, గదుల సాయిబాబా, పలువెల రవి, అనంతకుమార్, తుమ్మల సునీత, రమేష్, కొల్లాబత్తుల అప్పారావు, అమన్ జైన్, పంతాడి రాజు, ఎస్కే రహీం, చింతలపూడి రవి, పిర్లా లక్ష్మీ ప్రసన్న, ముత్యాల రాణి, అరదాడి శివ, అంగాడి దుర్గారావు, చొక్కాగిరి, బొడ్డు శివాజీ, చింతపల్లి తాతారావు, గొరుసు దుర్గారావు, బూడి ప్రకాష్, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, పాలిక నాని, మేడిశెట్టి చిన్ని, కోడూరు పెద్ద, రెడ్డన్నం సత్యబాబు, జొన్నాడ వెంకటరమణ, పినపోతురాము, పినపోతు జీవరత్నం, పట్టా ధనలక్ష్మి, ఓలేటి పాండురంగడు, పాలపురాజు, బలసాడి శ్రీను, అరదాడి సతీష్, కోనాడ ప్రకాష్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర కార్యాలయానికి దాడికి వెళ్ళారండి. మా కేంద్ర కార్యాలయానికి దాడికి వెళ్ళారు. అప్పుడు కూడా జోగి రమేష్ అనే రాశారు. ఇప్పుడు జోగి రమేష్ బీసీ నాయకుడు అంటున్నాడండి. జోగి రమేష్ బీసీ నాయకుడు, అంబటి రాంబాబు కాపు నాయకుడు అంటున్నారు. చూడండి, అంటే ఏంటండి, బీసీల్ని ఇబ్బంది పెడుతున్నారు, కాపుల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇది అరాచకాలు సృష్టించినాడు. ఆ రోజు మరి కాపు నాయకుడికి మీరు గుర్తించలేదండి? ఇదే కాకినాడలోనండి, ఇదే కాకినాడలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని నువ్వు ఎందుకు తిట్టావని అడగడానికి వెళ్తే రాడ్లతో కర్రలతో కొట్టించారు. ఎవరిని? కాపు మహిళల్ని, కాపు నాయకుల్ని, బలహీన వర్గాలను అందరినీ కూడా కొట్టారు ఆ రోజున. ఆ రోజు ఎందుకండి? ఇదే అంబటి రాంబాబు కుటుంబం కానీ, జోగి రమేష్ కుటుంబం కానీ బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు చెప్పాలి కదమ్మా, మీ కుటుంబ సభ్యులు ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి బూతులు తిడుతున్నారు ఏంటి అని చెప్పి మీరు చెప్పాలా. మా కుటుంబ సభ్యులు అంబటి రాంబాబు గారికి చెప్పాలి, జోగి రమేష్కి చెప్పాలి. నాన్న ఏంటి, ఆవిడ భార్య కూడా మాట్లాడింది, జోగి రమేష్ గారి భార్య. మా ఆయన బీసీ నాయకులు బీసీల మీద దాడులు ఇలా చేస్తారని ఆవిడతో మాట్లాడించారు. ఆవిడ కూడా తెలియదు, మాట్లాడించారు. అమ్మా నీ చెప్తున్నా ఈ రోజున, మరి ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు, పార్టీ హౌస్ మీద దాడికి వెళ్ళినప్పుడు జోగి రమేష్ గారికి మీరు చెప్పాలి కదమ్మా, ఇదేటండి మీరు ఒక ఎమ్మెల్యే అయ్యి పరిపాలన చేయాలి కానీ ప్రజల కోసం దాడి చేస్తున్నారేటని చెప్పాలి కదమ్మా నువ్వు. అంబటి రాంబాబు గారి కుమార్తె మాట్లాడుతుంది, మీ నాన్నగారికి నువ్వు చెప్పాలి కదమ్మా. పవన్ కళ్యాణ్ గారు తిడితే అడగనాకి వెళ్ళారు మన కాపు నాయకులు, కాపు మహిళలు, వాళ్ళని రాడులతో కర్రలతో కొట్టించాడు చంద్రశేఖర్ రెడ్డి. నాన్నగారి తప్పు కదా మన కాపును కొట్టడం అని మీరు అడగాలి కదమ్మా. ఏంటమ్మా ఇది? ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఈరోజు గొడవలు సృష్టించడానికి ఇది పన్నాగం పన్నాడమ్మా. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆ పన్నాగంలో మీ నాన్న ఉపయోగిస్తున్నాడు, అంబటి రాంబాబు గారిని ఉపయోగిస్తున్నాడు, జోగి రమేష్ని ఉపయోగిస్తున్నాడు. ఈ కుటుంబ సభ్యులందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే వేరే వాళ్ళని కొట్టేస్తే ఒకటి, వేరే వాళ్ళని తిట్టేస్తే ఒకటి, మిమ్మల్ని తిడితే బాధ వచ్చింది. మీరు ఆ రోజు మరి తిట్టినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు
నాన్నగారు ఇది తప్పు, మనకు చెడ్డ పేరు వస్తుంది, మా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, ఆ రోజు మీరు మాట్లాడాలి. అలాగే జోగి రమేష్ గారి భార్య కూడా మీరు కూడా మాట్లాడాలి. ఈరోజు బీసీలు కాపులు అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రం అరాచకాలు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటండి ఇది? ఈరోజు అందుకే వంటలకి కేసు పెట్టాం. ఈ రోజున ఎందుకు కేసు పెట్టవలసి వచ్చిందంటే, ఈరోజు సామాన్యులండి మా కాకినాడలో ఎక్కడన్నా సామాన్యులు చిన్న గొడవ జరిగినా, అనుకోకుండా గొడవ జరిగినా ఒకసారి రెండుసార్లు చూస్తున్నారు. అదే మనిషి ఎక్కువ గొడవలు సృష్టించి ఇలాంటి మాటలు మాట్లాడి విఘాతం కలిగించిన వాళ్ళు ఏమండి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు ఇలాంటి వాళ్ళ మీద. అప్పుడు ఏం చేస్తారంటే రౌడీ షీట్ కూడా తగ్గిపోతాడు. బాబు మనమే కేసులు పెట్టారు, రౌడీ షీట్ ఓపెన్ చేశారని చెప్పి ఇంకా అలాంటి మాటలు మాట్లాడరు, తగ్గిపోతారు. అందుకే జోగి రమేష్ గారి మీద ఎప్పుడు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు అలా ప్రవర్తించారు, అధికారం లేనప్పుడు అలా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్రంలో గొడవలు సృష్టించిన ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు ప్రత్యేకంగా. ఈరోజు వీళ్ళే కాదు, చాలా మంది గొడవలు సృష్టించే ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి 1 టౌన్ లో కంప్లైంట్ ఇచ్చాం ఈరోజు.